చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ చీరాల పట్టణంలోని ముక్కోణం పార్క్ సెంటర్ నుండి ప్రారంభమై ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం చీరాల ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మేమందరం కూడా మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ర్యాలీ చేసుకొని మా ఆర్డీఓ గారికి వారి తరఫున యోగ గారికి మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా ఆర్డీఓ గారికి కూడా మేము మాట్లాడడం జరిగింది. ఆయన కూడా వేరే పని నుండి వెళ్ళటం వల్ల వాళ్ళని వ్యక్తి ఉంటారని కూడా వారు కూడా చెప్పున్నారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. కుటుంబ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమందరం కూడా పోరాటానికి సిద్ధమై మాతో పాటు చీరాల ప్రజానికం అందరూ కూడా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరూ కూడా కథం దొక్కినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మేము ఇంతకుముందు బాపట్ల జిల్లాలో ప్రోగ్రాం చేస్తున్నాం. తర్వాత కోటి సంతకాల సేకరణకి మేము ప్రతి గ్రామంలో కూడా తిరిగేటప్పుడు అన్యోన్య స్పందన మా అందరికి కూడా వస్తూ ఉంది. చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఈ విధానానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలందరూ కూడా మేము మీతో పాటు ఉన్నామని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికన్నా కుటుంబ ప్రభుత్వం కలుగు తెరిచి వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని మేమందరం కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పేద ప్రజలకి, బడుగు బలైన వర్గాలకి ఆశాజ్యోతికున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు మేము పరిపాలన చూసుకుంటే పేదల పట్ల ఎప్పుడు కూడా వారు సానుకూలంగా ఉన్నారు.